పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గం వీరబాసర మండలం నవడూరు సెంటర్లో నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుకి ఎన్డీఏలో నరసాపురం పార్లమెంట్ టికెట్ ఇవ్వాలని నినాదాల నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం చేసిన అరాచకాలన్నీ అరికట్టి జనాల్లో వెలుగు తీసుకొచ్చి అతను చేసిన దౌర్జన్యాలన్నీ తీసుకొచ్చిన మన ట్రిబుల్-ఆర్కి ఈరోజు మనకు పార్లమెంట్ సీట్ రావడం వల్ల ఇక్కడ అందరం కలిపి నవడూరు సెంటర్లో నిరాశ కార్యక్రమం తెలియజేస్తున్నాం. కానీ ఇలాంటి నాయకుడు మనకి దేవాలయంలో పుట్టడం మనంతా చేసుకున్న ఈ నియోజకవర్గం చేసుకున్న అదృష్టం. అలాంటి నాయకుడు మనకి ఇక్కడ ఎవరు లేరు. అంత ధర్నా చేసి అంత జ్ఞానం మీద తెచ్చుకుని అన్ని పోరాటాలు చేసిన నాయకుడు కంపల్సరీ ఆయనకి పార్లమెంట్ అభ్యర్థిగా ఇవ్వాలని మేమంతా నిరాశ చేస్తున్నాం. ఈ నవడూరు సెంటర్ నిరాశ మండలి గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరఫున అభ్యర్థిగా నిలబడి గెలిచి ఆ సొంత పార్టీ విధానాలు నచ్చక సొంత పార్టీని ఎదిరించి ఎన్నో విషయాలను ప్రజలకు అనునిత్యం తెలియజేస్తూ ఆ పార్టీ పెట్టి ఇబ్బందులు ఎదుర్కొని జైలుకి వెళ్ళి దెబ్బలు తిని అసలు చంపేస్తారేమో అని భయపడ్డా కూడా ఆయన ధైర్యంగా ఒక సింహంలాగా పోరాడి ఆ పార్టీ మీద ప్రజలకి ఆ పార్టీ చేస్తున్న అదృశ్యాలన్నీ తెలియజేసి ఈ 4.5 సంవత్సరాలుగా ఆయన ఎంతో పోరాటం చేశారు. ఆయనకి నరసాపురం మళ్ళీ పార్లమెంటు టికెట్ మిత్రపక్షాల తరఫున ఇవ్వాలని మా నవడూరు సెంటర్ తరఫున మేమందరం డిమాండ్ చేస్తూ ఉన్నాం, నిరసన తెలియజేస్తూ ఉన్నాం.